సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్బీ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో మీకు మనకి ఆర్ఆర్బీ పరీక్షలకు అంటే గ్రూప్ డి, ఎన్టీపీసీ, అదేవిధంగా పారామెడికల్ ప్రతిదానికి రీజనింగ్ అనేది చాలా కీలకం. అయితే ఈ రీజనింగ్ ఎలా చదవాలి, ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, అదేవిధంగా వాటి యొక్క ముఖ్యమైన టాపిక్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ ప్రశ్నలు వస్తాయనే దానిపై ఈ వీడియో చాలా క్లారిటీగా అయితే అందించడం జరిగింది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే మనకి రీజనింగ్ సంబంధించి 30 మార్కులు అయితే ఉంటాయి. సో ఈ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎలా చదవాలి, ఎటువంటి ప్రశ్నలు వస్తాయనే దానిపై మీకు చాలా క్లారిటీగా అయితే వివరించాము ఈ వీడియోలో. అదేవిధంగా మీరు లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ కూడా మన ఛానల్ తరపున రన్ చేస్తూ ఉన్నాం. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. డైలీ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ పేపర్స్, స్టాటిక్ జీకే బిట్స్ ప్రతిదీ అందులో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? రీజనింగ్ అనేది మనకి రైల్వే పరీక్షల్లో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ రీజనింగ్ అని చెప్పవచ్చు. సబ్జెక్ట్పై పట్టు ఉంటే మంచి స్కోర్ కూడా మనం చేయవచ్చు. అయితే అభ్యర్థులందరూ ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ అనే భావనలో ఉంటారు. కానీ కొన్నిసార్లు తెలియకుండానే తప్పులు జరుగుతూ ఉంటాయి. కారణం మనం ప్రశ్నను సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం, లేదా అర్థం చేసుకోవడంలో, లేదా చదవకపోవడం అని పొరపాటు పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి పరీక్షలోనూ రీజనింగ్ అనే సబ్జెక్టును ఇస్తున్నారు. అయితే ఇచ్చిన ప్రశ్నను మనం లాజికల్గా ఆలోచించి ఎంత వేగంగా జవాబును సరైన పద్ధతిలో చేస్తున్నామో అనేదే మనకి చాలా ముఖ్యం. ఓకేనా? మన ఆలోచన శక్తిని, విధానాన్ని బట్టి ఎంత త్వరగా జవాబును రాబట్టగలమో అనేది పరీక్షలో మనకి టెస్ట్ చేస్తారు. ఓకేనా? అయితే ఈ రీజనింగ్లో మనకి 3 రకాలు ఉంటాయి. అవి వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్. ఓకేనా? సో ఈ మూడింటి గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిది వెర్బల్ రీజనింగ్. అయితే వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అనగా మనకి పదాలు, సంఖ్యలు, వాక్యాలు రూపంలో ఉంటాయి. ఓకేనా? సో ఈ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ పదాలు, సంఖ్యలు, వాక్యాలు, ఓకేనా, వర్డ్స్, నెంబర్స్, సెంటెన్స్ రూపంలో ఉంటాయి. అయితే నాన్ వెర్బల్ రీజనింగ్ అయితే మనకి ఫిగర్స్ అంటే బొమ్మల రూపంలో ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్లో సులభ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు వచ్చి మనకి చాలా కఠినంగా అనేది ఉంటాయి. ఓకేనా? నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది బొమ్మలు రూపంలో ఉంటాయి. వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్లో సులభ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్ అనే ప్రశ్నలు అనేవి కొంచెం కఠినంగా అనేది ఉంటాయి. ఓకేనా? అయితే ఈ రీజనింగ్లో పొట్టు సాధించేందుకు మనకి మ్యాథమెటిక్స్తో పాటు అన్ని సబ్జెక్టులకు గ్రిప్ అయితే ఉండాలి. ఓకేనా? మ్యాథమెటిక్స్తో పాటు అన్ని సబ్జెక్టుల్లో గ్రిప్ ఉండాలి. సంబంధిత అంశాలు తెలిసి ఉండాలి. అంటే రిలేటెడ్ టాపిక్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. అయితే ఇప్పుడు రీజనింగ్లో మ్యాథమెటిక్స్ను స్క్వేర్స్, క్యూబ్స్, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ వంటివి, పోలిక పరీక్ష, శ్రేణులు, భిన్నమైన దానిని కనుగొనట వంటి వాటిలో మనకి ప్రశ్నలు అనేది ఉంటాయి. అంటే వర్గము, అదే విధంగా ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అందరికీ తెలుసు, కూడిక, తీసివేత, మల్టిప్లికేషన్స్, ఓకేనా, డివిజన్స్, భాగహారాలు, అదేవిధంగా శ్రేణులు అంటే ప్రోగ్రెషన్స్, భిన్నమైన దాన్ని కనుగొనట వాటిలో ప్రశ్నలు అనేవి ఉంటాయి ఈ రీజనింగ్ మ్యాథమెటిక్స్లో. అయితే ఇక సైన్స్ విషయానికి వస్తే విటమిన్స్, యానిమల్స్, ఫ్లవర్స్, బర్డ్స్, వెజిటేబుల్స్, బాడీ పార్ట్స్, డిసీజెస్ ఇలాంటివి పోలిక పరీక్ష, భిన్నమైన పరీక్షల్లో ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఓకేనా? మనకి చెప్పారు కదా, ఒక మ్యాథమెటిక్స్తో పాటు ఇతర విషయాలు అంటే ఇతర సబ్జెక్టులో కూడా మనకి రిలేటెడ్ టాపిక్స్ అనేది మనం చూసుకోవాలి. రీజనింగ్ విషయానికి వచ్చి సైన్స్లో అయితే విటమిన్స్, యానిమల్స్, ఫ్లవర్స్, బర్డ్స్, వెజిటేబుల్స్ ఆల్రెడీ చెప్పాను కదా. అయితే సోషల్లో వచ్చి పర్వతాలు, రాజులు, చక్రవర్తులు, కరెన్సీ, దేశాలు, రాజధానులు, రాష్ట్రాలు, రాజధానులు, దేశం, కరెన్సీ, యుద్ధాలు, సంవత్సరాలు, ఉద్యమాలు, సంవత్సరాలు మొదలైనవి. ఓకేనా? సోషల్లో మనకి ఈ విధమైన టాపిక్స్ మీద మనకి ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఇక ఫిజిక్స్ విషయానికి వస్తే పనిముట్లు, కొలతలు, పరికరం, కొలతలు,
రాశి ప్రమాణాలు, పనివాడు కర్మగారాల సంబంధం, బుక్స్ ఆథర్స్, యూనిట్స్ మెజర్మెంట్స్ వంటి ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా, ఫిజిక్స్ విషయానికి వచ్చి. కెమిస్ట్రీ వస్తే రసాయనాలు వాటి పేర్లు, డిస్కవరీస్, అదేవిధంగా బుక్స్ ఆథర్స్, అవార్డుల వంటి అంశాలపై అడుగుతారు. ఓకేనా, కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఈ కొన్ని పరీక్షలు మనకి ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అవి గ్రామర్, స్పెల్లింగ్, మిస్సింగ్ లెటర్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ ప్రకారం పదాలను అమర్చుట మొదలైన అంశాలను కవర్ చేస్తూ ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఓకేనా. సో మీకు ఈ పీడిఎఫ్ కనుక మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీరు డౌన్లోడ్ చేసి చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మనం రీజనింగ్ ముఖ్యమైన టాపిక్స్ అనేది చూద్దాం. ఓకేనా, రీజనింగ్ ముఖ్యమైన టాపిక్స్ గురించి కూడా మనం చూద్దాం. మొట్టమొదటి వెర్బల్ రీజనింగ్ అని చెప్పాం కదా. ఈ వెర్బల్ రీజనింగ్లో ముఖ్యమైన టాపిక్స్ చూసుకున్నట్లయితే అక్షరమాల పరీక్ష, అదేవిధంగా రెండవది వయసుకు సంబంధించిన ప్రశ్నలు, అండ్ మూడవది కోడింగ్ డికోడింగ్, అండ్ ఫోర్త్ వన్ రక్త సంబంధాలు, ఫిఫ్త్ వన్ దిశా నిర్ధారణ పరీక్ష, సిక్స్త్ వన్ శ్రేణులు, సెవెంత్ వన్ అర్థమెటికల్ రీజనింగ్, ఎయిత్ వన్ ర్యాంకింగ్ టెస్ట్, నైన్త్ వన్ పోలిక పరీక్ష, 10th వన్ మిస్సింగ్ నెంబర్. ఓకేనా. సో ఇది మనకి వెర్బల్ రీజనింగ్ ముఖ్యమైన టాపిక్స్. నాన్ వెర్బల్ రీజనింగ్ ముఖ్యమైన టాపిక్స్ చూసుకున్నట్లయితే మొదటిది పోలిక లేదా సాదృశ్యము, రెండవది శ్రేణులు, మూడవది భిన్నమైన దానిని గుర్తించడం, నాలుగవది అద్దంలో ఏర్పడు ప్రతిబింబం, ఐదవది రేఖాచిత్రములు, ఆరవది పాచికలు. ఓకేనా. సో ఇది మనకి వెర్బల్, నాన్ వెర్బల్ తెలుసుకున్నాం. లాజికల్ రీజనింగ్లో ముఖ్యమైన టాపిక్స్ మొట్టమొదటిది సిట్టింగ్ అరేంజ్మెంట్, సెకండ్ వన్ పద వినోదం, మూడవది లాజికల్ వెన్ చిత్రములు, అండ్ నాలుగవది ప్రకటనలు వాదనలు, ఐదవది ప్రవచనాలు సారాంశాలు. ఓకేనా. సో రీజనింగ్ ముఖ్యమైన టాపిక్స్ ఇవి. సో మొత్తం ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 10 seconds అనేది స్కిప్ యాడ్ అని వస్తుంది. సో 10 seconds తర్వాత స్కిప్ యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు అయితే మనకి ముఖ్యమైనది ఏంటంటే గమనిక, మనకి టైర్ 1 పరీక్షలో మనకి అంటే ప్రతి ఎగ్జామ్కి ఆర్ఆర్బీకి వచ్చి CBT 1 CBT 2 అనే 2 పరీక్షలు అయితే ఉంటాయి. ఈ CBT 1లో 100 ప్రశ్నలకు 90 నిమిషాలు అనేది ఉంటుంది. అదేవిధంగా CBT 2లో 120 ప్రశ్నలకు కూడా 90 నిమిషాలే సమయం అయితే ఉండడం గమనించాలి. అయితే మనకి ఈ టైర్ 2 పరీక్షలో సమాధానాలు మనం వేగంగా చేసేలా మనం సన్నద్ధం కావాలి. ఓకేనా. ఈ టైర్ 1 పరీక్షలో 100 ప్రశ్నలకు 90 నిమిషాలే ఉంటుంది. అదేవిధంగా మనకి టైర్ 2 పరీక్ష అయితే ఏదైతే ఉంటుందో అందులో 120 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అందులో కూడా 90 నిమిషాల సమయం అనేది ఉంటుంది. సో మనకి ఈ రీజనింగ్ అనేది ఎక్కువ టైం అయితే మనకి తీసుకుంటుంది. సో మీరు దానికి సంబంధించి ఎక్కువగా రీజనింగ్ అనేది చాలా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే చేయండి. తప్పనిసరిగా ఈ వీడియో అనేది మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వీడియోలో మీకు రీజనింగ్కి సంబంధించి ముఖ్యమైన టాపిక్స్ చెప్పాను కదా. ఆ టాపిక్స్ అయితే తప్పనిసరిగా మీరు ఫుల్ టైం అంటే ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. ఆ టాపిక్స్ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో ఈ వీడియోపై మీరు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున మనకి రెగ్యులర్గా మీకు స్టాటిక్ జీకే టాపిక్స్ వైజ్గా బిట్స్ అనేది మీకు అందిస్తూ ఉంటాం. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు మిస్ అవ్వకుండా డైలీ జాబ్ అప్డేట్స్ అదేవిధంగా రైల్వే అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందగలరు. సో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఈ రీజనింగ్ టిప్స్ కనుక మీరు సాధించినట్లయితే తప్పనిసరిగా ఈ రీజనింగ్ 30 మార్క్స్లో మీరు మ్యాక్సిమం 28, 29 అయితే స్కోర్ చేయగలరు. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియోని నచ్చితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ జై హింద్.